నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు వేబు సైడా గారు చెప్పినటువంటి ప్రవచనాలను చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఆయన ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి ప్రవచనం గురించే చెప్పుకుందాం. ముఖ్యంగా దీంట్లో దృఢమైన కృషి సంకల్పంతో ఎలా పనిచేయాలన్నది మనకి దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఆయన సాధారణంగా ప్రవచనం ఇచ్చే ముందు శీలాలను గృహస్థులకి ఇస్తారు. అంటే శీలాలను గ్రహించిన తర్వాత వారికి ఈ ప్రవచనాన్ని చెప్పడం జరుగుతుంది. సైడా గారు ఇలా చెప్తున్నారు: మీరు శీలాలను గ్రహించారు, శీలంలో పరిపూర్ణతను సాధించే సాధనను స్వీకరించారు. ఇక పరిపూర్ణులు కండి. 4 అరియ సత్యాలను విశ్లేషించి తెలుసుకునే జ్ఞానాన్నే బోధి అంటారు. సరైన సమయంలో మీరు మానవులై పుట్టారు. జ్ఞానవంతులై బుద్ధుడి అనుచరుల్ని అనుసరించండి. బుద్ధుడి శిష్యులు ఎవరు? భిక్షువులు, ఇంకా మార్గఫలాలు పొందినటువంటి అర్హంతులు. వాళ్ళలాగా గట్టి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ఆకాంక్షించిన ఎరుకను పెంపొందించుకోగలుగుతారు. బుద్ధుడి నిర్దేశనలో సాధన చేసిన వారు ఈ శరీరం ఉండే 4 భంగిమల్లోనూ, అంటే కూర్చొని ఉన్నా, నిలుచొని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఇక పడుకొని ఉన్నా, నిరంతరంగా సాధన చేసి నిబ్బాన సాక్షాత్కారాన్ని పొందారు. మానవులు, దేవతలు, బ్రహ్మలు ఎవరైతే ఈ సాధన చేశారో వాళ్ళు తప్పకుండా మార్గఫలాలు పొందారు. అంటే ఎవరైతే ఎరుగుతూ ఉండాలని తమ ఆకాంక్షను పూర్తి చేసుకున్నారో వాళ్ళు 100ల్లో, 1000ల్లో, లక్షల్లో, కోట్లలో ఎంతమంది ఉన్నారో లెక్కించలేం. ఒకసారి ఒక్క క్షణ మాత్ర కాలంలోనే లెక్కించడానికి వీల్లేనంత మంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారు. భగవానుడి కాలం నుంచి అప్పటి నుంచి కూడా ఎవరైతే ఎరుకను పెంపొందించుకుంటారో వారు నిబ్బాన స్థితిని కూడా పొందారు. భగవానుడి కాలంలోనే సాధకులు నిబ్బాన స్థితిని పొందారని చెప్పుకోవడం కాదు, ఎంతకాలం భగవానుడి బోధనలో నిలిచి ఉంటాయో అంతకాలము ఎవరైనా నిబ్బాన స్థితిని పొందవచ్చు. ఈ నిబ్బాన స్థితిని పొందటం అంటే ఏదో క్షణమాత్రపు ఆశీర్వాదాన్ని పొందినట్లు కాదు. అది రాబోయే జన్మల మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని భగవానుడు బోధించాడు. ఆ బోధనలు ఎన్నున్నాయో వాటి సంఖ్య మీకు తెలియనక్కర్లేదు. ఆయన బోధించిన వాటిల్లో కనీసం ఒక్క ధ్యాన పద్ధతినైనా మీరు బలంగా, స్థిరంగా, సరిగా సాధన చేయగలిగితే మీరు కూడా అత్యంత శక్తివంతులైన మనుషులని మీకు మీరే స్వయంగా తెలుసుకుంటారు. బోధనల గురించి వేరే వాళ్ళనెవరిని అడగనక్కర్లేదు. అలాగే మీరు సాధన చేస్తున్నారని మీరెవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ ప్రయత్నంలో సఫలులైతే మంచి గురువులు ఏం చెప్పారో అది మాత్రమే కాకుండా వీర్య ఇద్దిపాదంలో, అంటే ఇద్దిపాదం అనే అంశం లిప్తపాటు కాలంలో ఎలా ఉదయిస్తుందో మీ అంతట మీరే తెలుసుకుంటారు. వీర్య ఇద్దిపాదం అంటే మన లోపల కొన్నిటిని పెంపొందించుకోవాలి. ఈ నిరంతర ప్రయత్నం అనేది వీర్య ఇద్దిపాదం. కృషి చేయడం అనే వీర్య అని కూడా అంటారు. పాలీలో వీర్య అంటారు. పట్టుదల, కృషి, సరైన కృషి, ఇటువంటి ఇద్దిపాదాన్ని మనం పెంపొందించుకుంటే మన లోపల వచ్చే
ప్రగతిని గమనించవచ్చు. భగవానుని శిష్యుల్లా మీరు భగవానుడి సలహాలను పాటించడానికి మీరు మంచి లక్షణాలున్న మానవ జన్మను పొందారు. ఎప్పుడైతే నేను నా ప్రయత్నాన్ని పెంచుకుంటానో అప్పుడు వీర్య ఇద్దిపాదం కూడా పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నేను అనుకుంటాను, ఈ కాస్త ప్రయత్నానికే ఈ వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమైంది, కానీ నేను ఇంకా అలసిపోలేదు, ఇంకా కష్టపడాలి, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తాను. అప్పుడు గట్టిగా ప్రయత్నించాలనే సంకల్పం అంటే మనసులో ఇచ్ఛ ఉత్పన్నమవుతుంది. ఆ క్షణంలోనే కృషి రెట్టింపు అవుతుంది. సాధన తీవ్రమవుతున్న కొద్దీ వీర్య ఇద్దిపాదం బలపడుతుంది. ఉన్నతమైన ప్రమాణాలతో ఉత్పన్నమైన ఈ అంశాలు మీ ఆకాంక్షలు సఫలం కావడానికి తోడ్పడతాయి. విశ్రాంతి తీసుకోకండి, మధ్య మధ్య విరామం తీసుకోకండి, మధ్యలో ఆపేయకండి. నిరంతరంగా సాధన చేయండి. నిరంతరంగా పని చేస్తుంటే మీరు ఆనందభరితులు అవుతారు, ఆనందిస్తారు. ఈ విధంగానే బుద్ధుడి శిష్యులు ఆ కాలంలో ఎన్నడూ లేనంత ఆనందాన్ని పొందారు. అంచేత మీకు అర్థమవుతుంది కదా, నిరంతర ప్రయత్నం అన్నది ఇక్కడ చాలా అవసరం. ఒక దేశాన్ని ఒక రాజు పాలిస్తున్నాడు అనుకుందాం. అతను తృప్తిగా ఈ ఒక్క దేశం నాకు చాలు అని అంటాడా ఆ రాజు? సాధకుణ్ణి సైడా గారు ఇదే ప్రశ్న అడుగుతారు. లేదు బంతే, లేదండి. అతను సంతృప్తి పొందడు ఒక రాజ్యంతో. అయితే అతను మొత్తం ఖండానంతటిని జయించి సామ్రాట్ అయితే, చక్రవర్తి అయితే సంతృప్తిని పొందుతాడా అని అడుగుతాడు. లేదు బంతే, అప్పటికి కూడా అతడు సంతృప్తి పొందడు. మరి అతను సంతృప్తి పొందలేకపోతే ఏం చేస్తాడు బంతే? అతను ఇంకా ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకొని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకుంటాడు. అయితే ఖండానికి సామ్రాట్ అయితే ప్రపంచం అంతటికీ కూడా సామ్రాట్ కావాలనుకుంటాడు. ప్రపంచానికి అధిపతి అయితే ఇక విశ్వానికి సామ్రాట్ కావాలనుకుంటాడు. విశ్వానికి సామ్రాట్ అయితే ఇక చాలు అని తృప్తిగా ఉందామని అతడు అంటాడా? ఇక్కడ విశ్వ సామ్రాట్ అంటే విశ్వ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. మొత్తం భూగోళాన్ని సరిగా పాలిస్తాడు. విశ్వ చక్రవర్తి పాలనలో మానవులందరికీ సుఖ సంతోషాలు లభిస్తాయి, రక్షణ లభిస్తుంది. విశ్వ చక్రవర్తి కావడానికి అవసరమైన అన్ని అర్హతలను సాధించిన తర్వాత అప్పుడు ఈ ధర్మచక్రంలోని రత్నం అన్నది ఉత్పన్నమవుతుంది. అంటే పూర్తి విశ్వాన్ని ఒక్కరే పాలిస్తున్నారంటే ఇంకొకరితోటి యుద్ధం చేసే అవసరం లేదు కదా. ప్రజలు సంతోషంగా జీవించగలుగుతారు ఈ యుద్ధాలు, శత్రుత్వం అనేది లేకుండా. సో ఈ విశ్వ సామ్రాట్ అయినప్పటికీ అతడు తృప్తిగా అంటే చాలా తృప్తిగా ఉంది అని అంటాడా అని సైడా గారు అడుగుతున్నారు. లేదండి బంతే, అతను ఏమాత్రం సంతృప్తి పొందడు. మరి సంపూర్ణంగా విశ్వాసం ఉన్నవారు కానీ, దానశీలాన్ని ప్రదర్శించిన వారు కానీ, అత్యంత గౌరవాన్ని చూపెట్టిన వారు కానీ తృప్తి పడలేరు. వాళ్ళు ధ్యానాన్ని సాధన చేస్తారు. దానిలో క్రమంగా నిబ్బానంలోని భిన్న స్థితులను అంటే సమపత్తుల్ని పొందుతారు. నిబ్బాన స్థితిలోకి ప్రవేశించాక మాత్రమే వారి ఆనందాన్ని పొందగలుగుతారు. నిబ్బానం ఉత్తమమైన ఆనంద స్థితి. ఈ ఉత్తమమైన ఆనంద స్థితిని ఎవరూ కూడా ఎప్పటికీ పొందలేరని చెప్తారు. ఆ కాలంలో బుద్ధుడి శిష్యులు పొందారు. వారే కాదు, ఈ కాలంలో కూడా నువ్వు కూడా అటువంటి నిరంతరమైన తీవ్రమైన సాధన చేస్తే వారిలాగానే ఆ స్థితిని పొందగలుగుతావు. అప్పుడు ఒక్క క్షణంలో మాయమయ్యేదే కాకుండా
ఈ జీవితాంతము ఇంకా రాబోయే జనన మరణ చక్రంలోనూ కొనసాగే ఆనందాన్ని అనుభూతి చెందాను. ఎందువల్ల నేను ఈ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాను? ఎందుకంటే నేను సరైన దారిలో, అంటే సరైన దిశలో జన్మ తీసుకుంటాను, సరైన సమయంలో జన్మించాను. పట్టుదలగా కృషి చేస్తున్నాను అని అంటారు. అంటే సరైన సమయంలో జన్మించటం అంటే బుద్ధ శాసనం కనుమరుగైపోకుండా బుద్ధ శాసనం నిలిచి ఉన్న సమయంలో జన్మించడం అన్నది సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. అందుచేత ఈ సమయంలో బుద్ధుడి బోధనల్ని కనుక నిరంతరంగా ప్రయత్నం పాటిస్తే, సాధన చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఏ సమయంలోనైనా మానవులు, దేవతలు, బ్రహ్మలు బుద్ధుడి బోధనల్ని అంగీకరించి సాధన చేస్తే వాళ్ళు సఫలీకృతులవుతారు. ఈ సందర్భంలో ఏ సమయంలోనైనా, అంటే ఎప్పుడైనా ఎవరైనా అవగాహనతో ఈ సాధన చేయాల్సి ఉంటుంది అని, బుద్ధుడి ధర్మం అందుబాటులో ఉండే సమయం చాలా ముఖ్యమైనదని, ప్రత్యేకమైంది. మీరు ఈ నిబ్బానం పొందాలనుకుంటే ఏ సమయంలోనైనా మీరు సాధన చేయొచ్చు. అది ఇప్పుడు చాలా సులభం అన్నమాట. కొంతమంది ఇలా అనుకుంటారు, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నాకు తగింది కాదు, ఈ కప్పులోని టీ కాదు. సో ఇలా అనుకుంటారు, నాకు ఇది సెట్ అవ్వదులే, నాకు ఇది సరిపడదులే, ఇప్పుడు నేను దీనికి తగిన వాడిని కాదులే, దీని ద్వారా నేను పొందేదేది లేదు అని అనవద్దు. మీకు ఉత్తమమైన ఆకాంక్షలు ఉన్నాయి, వాటిని మీరు నెరవేర్చుకోవాలి. నేను ఇప్పటి నుంచే సాధనను ప్రారంభిస్తాను అని మీకు మీరు చెప్పుకోండి. నిజంగా అవగాహన చేసుకోగలనని మీరు అనుకుంటున్నారా? మీరు దాన్ని సమూహంగా కానీ ఒంటరిగా కానీ సాధన చేయాలి. మీకు మీరే వెతుక్కోండి. బుద్ధుడు చెప్పిన వాటిల్లో నుంచి ఒక పద్ధతిని స్వీకరించి ఏకాగ్రతతో, గట్టి కృషితో సాధన చేయండి. ముక్కుకు లోపలికి వచ్చే, అలాగే బయటికి పోయే శ్వాస మీద ధ్యాసను ఉంచండి. ఆ చిన్ని ప్రదేశం పైన, గాలి తాకుతున్న చిన్ని ప్రదేశం మీద ఎరుకను అభివృద్ధి చేసుకోండి. ఆ చిన్ని ప్రదేశం మీద ఎరుకతో ఉన్నప్పుడు ఇంకా మీలో విచారము, ఆందోళన, భయము ఉంటాయా? ఇంకా లోభం, ద్వేషం, భ్రమలు ఉంటాయా? ఆ విధంగా మీ మనసు సమాధి స్థితిని పొందేటట్లు చేసినప్పుడు మీకు ధర్మంపై గౌరవం కలగదా? కలుగుతుంది బంతే. ఈ విధంగా చేస్తే మీరు ఎంతో సాధన చేయడం వల్ల ఎంతో కొంత దుఃఖం నుండి బయటపడ్డారు అని, ఈ వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమవటానికి ఎంతో ప్రయత్నం చేశారని మీకు అర్థమై ఉంటుంది. అంతే, మేము దీని గురించి అర్థం చేసుకున్నామని ఆ సాధకుడు అంటాడు. అయితే ఇక ఏమాత్రము సందేహం ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరిప్పుడు ధ్యాన పద్ధతి ప్రకారం సాధన చేసి మీరంతట మీరే అనుభవాన్ని పొందారు. ఇంత తక్కువ కాలంలోనే నేను దుఃఖం నుండి ఎంతో కొంత బయటపడగలిగాను, కానీ నేను అలసిపోలేదు అని అనుకోవచ్చు. శ్రమించాలని మీ ఇచ్చ మరింత పెరుగుతుంది, మీకు ఆనందం అవుతుంది. ఆ ఆనందంతో మీరెప్పటికీ అలసిపోరు. ఇప్పుడు చెప్పండి, విశ్వ సామ్రాట్ అనేవాడు ఉంటాడా, ఉండడా? అవునండి, ఉంటాడు. మరి విశ్వ సామ్రాట్ జన్మించడానికి సమయం ఆసన్నమైనప్పుడు ఎవరైనా ఆ వాస్తవాన్ని గుర్తిస్తారా? ఏమో బంతే, మాకు తెలియదండి అని సాధకుడు చెప్తాడు. మరి 100 సంవత్సరాల క్రితం విశ్వ సామ్రాట్ జన్మించినప్పుడు ఆ మంచి వార్త వ్యాపించగల గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ప్రజలు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, తీవ్రమైన వాంఛల్ని పెంచుకున్నారు, ఎంతో ఆనందించారు. ఆయన పుట్టినందుకు ఉప్పొంగిపోయారు.
విశ్వసామ్రాట్ జన్మించాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? బంతే కేవలం ధర్మచక్రం మొదలైనప్పుడు మాత్రమే ఒకరు విశ్వసామ్రాట్ అవుతారు బంతే. అవును, ధర్మచక్రం మొదలు కావడానికి ముందు ఆయన్ను విశ్వసామ్రాట్కు చెందిన బీజం అంటారు. అప్పటికే ఆయనకున్న అధికారము, ఆస్తి, పదవి చెప్పుకోదగినవే. అప్పుడు ఆయన ఇంకా ధర్మచక్రం మొదలవ్వలేదు, నాకు లభించింది నాకు చాలు అని అంటాడా? లేదండి, అలా అన్నాడు బంతే. ఎందువల్ల అంటే ధర్మచక్రం మొదలు కావడంతో ఆయన కూడా ఇంకా ఉన్నత స్థితిని అందుకోవాలనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు ధర్మచక్రం మొదలవుతుంది? సరైన సమయంలో అది మొదలవుతుంది బంతే. మరి ఈ బీజప్రాయంలో ఉన్న విశ్వసామ్రాట్కు సంబంధించిన పుణ్యపార్మితలు పక్వానికి వచ్చినప్పుడు ఈ ధర్మచక్రం మొదలవుతుంది. కానీ అప్పటికే అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని అర్థం చేసుకుంటూ వాటిని మనసులో ఉంచుకొని తన పారమితలను పూర్తి చేసుకుంటాడు. అప్పుడు ఈ బీజప్రాయపు విశ్వసామ్రాట్ అనిపించుకుంటాడు. అతని పుణ్యం పరిపక్వమైనప్పటికీ అతడు విశ్వసామ్రాట్ కావడానికి అవసరమైన చివరి కారణానికి సంబంధించిన బాధ్యతల్ని పూర్తి చేసుకుంటాడు. అప్పుడు ధర్మచక్రం తనంతట తానే మొదలవుతుందా? లేదు బంతే, లేదండి. అది తనంత తానుగా ఉత్పన్నం కాదు, అతను దాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. మరైతే ధర్మచక్రాన్ని నెలకొల్పి మొత్తం ప్రపంచాన్ని పాలించడానికి కాసేపు మీరే ఈ బీజప్రాయపు విశ్వసామ్రాట్ అనుకోండి. మీరింకా సాధన చేయాల్సి ఉంటుందా? మీరు శీలాల్ని కలిగి ఉండాలి. కానీ నాకు ధర్మచక్రం ఏమాత్రం అవసరం లేదు, సంపాదించుకున్న వాటితో నేను తృప్తిగా సుఖంగా ఉన్నాను అని మీరంటారా? లేదు అననండి బంతే అని సాధకుడు చెప్తాడు. అయితే ఈ సమయంలో తప్పించుకోవద్దు. ఎందుకంటే మీరిప్పుడు విశ్వసామ్రాట్. ధర్మం ప్రకారం మీరు ప్రపంచమంతా ఆనందంగా ఉండేట్లు చేయాలి. మీ రాజ్యంలో ఉండే ప్రజలు, ఓ బీజప్రాయపు విశ్వసామ్రాట్, నీకు తగినంత అధికారం ఉంది అని అంటారని మీరు అనుకుంటారా? లేదండి, తప్పకుండా అలా అనరు. అయితే ప్రజలు ఏమంటారు? బంతే, ప్రజలు ఈ విధంగా అంటారు, గట్టిగా పని చేయండి, మీ బాధ్యతల్ని పూర్తి చేయండి అని అనవచ్చు. ఎందుకట్లా అంటారు? ఎందుకంటే వాళ్ళు ధర్మచక్రం మొదలవ్వాలనుకుంటారు. నిజం. చూడండి, విశ్వసామ్రాట్కున్న ధర్మచక్రాన్ని తిప్పగల శక్తి వల్ల ప్రజలందరూ భిన్న భిన్న ఆనందాన్ని అనుభవిస్తారు. ఎవరైనా విశ్వసామ్రాట్ అయితే అది అతని మిగిలిన జనన మరణ చక్రపు ఫలితాల మీద ప్రభావం చూపుతుందా? ఎంతకాలం అతను విశ్వసామ్రాట్గా ఉంటాడు? బంతే, ఈ ధర్మచక్రం తిరుగుతున్నంత కాలం అలాగే ఉంటాడు. నిజం. సాధారణ విశ్వసామ్రాట్ తాను బ్రతికున్నంత కాలం మాత్రమే తన సింహాసనం మీద కూర్చోగలడు. ప్రస్తుతం బుద్ధుడి ధర్మం అందుబాటులో ఉంది. సుఖలోకాల్లో జన్మ తీసుకున్న మంచి ప్రాణులందరూ బుద్ధుడి బోధల్ని సాధన చేయడం ప్రారంభిస్తారు. గతంలో వారు ఆకాంక్షించినట్లుగానే వారికి నిబ్బాన స్థితి లభిస్తుంది. కానీ బీజప్రాయపు విశ్వసామ్రాట్ సమయంలో అతని విషయంలో కేవలం రాచరిక భోగాలు లభించినందువల్ల అతడు విశ్వసామ్రాట్ కాలేడు. ధర్మచక్రాన్ని తిప్పడానికి అవసరమైన బాధ్యతల్ని, విధుల్ని పరిపూర్తి చేసుకున్నాడు మాత్రమే అతను విశ్వసామ్రాట్ అవుతాడు. నువ్వెప్పటికీ నిబ్బాన స్థితిని పొందాలని అనుకుంటావు ఇటువంటి పరిస్థితుల్లో? త్వరలోనేనండి అని సాధకుడు సమాధానం చెప్తాడు. ఏమిటి అర్థం? ఇప్పుడే వెంటనేనండి అని సాధకుడు చెప్తాడు. ఇప్పుడే నువ్వు పొందుతావు అన్నమాట. మరి అది లభిస్తేనే బంతే మంచిది. నువ్వు దాన్ని అంగీకరిస్తే దాన్ని పొందగలవు. ధర్మచక్రం ధర్మరత్నం అని కూడా చెప్పవచ్చు. ధర్మరత్నాన్ని ఒక చక్రవర్తికి ఉండే రత్నాల్లో ఇది కూడా ఒక రత్నంగా చెప్పుకోవచ్చు. ఈ ధర్మాన్ని ఆచరించడం చాలా ముఖ్యం.
అంటే ఈవెన్ చక్రవర్తిగా ఉన్న ఈ రాచరికపు భోగాల్ని పొందుతూ ఉన్న ధర్మాన్ని పొందటం అన్నది వేరు. అంచేత అటువంటి చక్రవర్తి కూడా ధర్మాన్ని ఆచరించినట్లయితే ప్రజలు సుఖంగా ఉంటారు. సైడ గారు ఇంకా చెప్తున్నారు, మంచిది, నువ్వు దాన్ని అంగీకరిస్తే దాన్ని పొందగలవు. సాధకుడు చెప్తాడు, బంతే 10 పారమితులను పరిపూర్ణం చేసుకున్న వారే దాన్ని పొందగలరు, అంటే ధర్మరత్నాన్ని, నిబ్బానాన్ని. సైడా గారు ఇలా అంటారు, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. మనం ఇప్పుడే బీజప్రాయపు విశ్వసామ్రాట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అతను 10 పారమితులను పూర్తి చేసుకున్నందువల్లనే అతను ఆ స్థితిని పొందాడు. పారమితులను పూర్తి చేసుకోవడం అంటే అతను తప్పనిసరిగా విశ్వసామ్రాట్ అవుతాడు. కానీ అతను ఎప్పుడు విశ్వసామ్రాట్ అవుతాడు? ధర్మచక్రం తిప్పడానికి అవసరమైన విధుల్ని, సాధనల్ని పూర్తి చేసుకున్నందువల్ల అతను దాన్ని పొందుతాడు. కాబట్టి అతను వీటిని గ్రహిస్తే ధర్మచక్రం తిరుగుతుంది. ఇప్పుడు మీకు నిబ్బానం కావాలని చెప్పొద్దు. మీరు సాధన చేస్తే ఇప్పుడే దానిని సాక్షాత్కరింపజేసుకుంటారు. మీరు సాధన చేస్తారా? కాసేపు సాధన చేసిన తర్వాత లేచి వెళ్ళిపోవద్దు. మీరు చక్రవర్తులు కావాలి అనుకుంటే మీరేం చేయాలి? యువరాజుకి, యువరానికి అవసరమైన అన్ని విద్యలు నేర్చుకొని అర్హత సంపాదించుకోవాలి. అలాగే బుద్ధుడి శిష్యులుగా, అంటే పుత్రులుగా లేకుంటే పుత్రికలుగా మీరు ఏ విద్యల్లో ఆరితేరి ఉండాల్సి ఉంటుంది? బంతే శీలం, సమాధి, ప్రజ్ఞల్లో పరిపూర్ణత సాధించాల్సి ఉంటుంది, వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది అని సాధకుడు చెప్తాడు. మరి మీరు రాజు కావాలి అంటే ఏం చేయాలి? బంతే రాజు కావాలి అంటే 18 విద్యల్ని సాధన చేయాల్సి ఉంటుంది. యుద్ధపు ఏనుగుల గురించి, యుద్ధ తంత్రం గురించి, శత్రువుల్ని ఎలా ఓడించాలో మొదలైన ఎన్నో తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ నేర్చుకున్నాక శత్రువులు ఎదురు పడితే మీరేం చేస్తారు? అంటే శత్రువుని ఎదిరిస్తాం బంతే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత. అలాగే నిబ్బాన స్థితిని పొందకుండా ఆటంకపరిచే శత్రువులు కొందరున్నారు. వారితో పోరాడాల్సి ఉంటుంది. వివిధ ఆయుధాలతో మీరన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత వారితో పోరాడతారా? అవును బంతే, పోరాడతాము అని సాధకుడు చెప్తాడు. మరి మీరు చాలాసేపు కూర్చోవాలి. ఒకసారి యుద్ధం ప్రారంభమైతే మీరు నిజంగా పోరాడాలి. మీ సైన్యాన్ని మోహరిస్తే మీరు ముందుకు పోవచ్చు. మీరు గెలిస్తేనే రాజు కాగలుగుతారు. మేము పోరాడతామండి. మంచిది, మరి ముందుకు వెళ్ళండి. మధ్యలో లేచి వెళ్ళిపోవద్దు. సుదీర్ఘంగా సాధన చేయాల్సి ఉన్నప్పటికీ మీరు చక్కగా పోరాడితే మీరు కూడా చక్రవర్తి, రాజు కాగలుగుతారు. బుద్ధుడి కాలంలో ప్రజలు బుద్ధుడి నుంచే సరాసరి విద్య నేర్చుకున్నారు. అన్ని రకాలైన అజ్ఞానాన్ని ఎలా నిర్మూలించుకోవాలో బుద్ధుడు బోధించాడు. బుద్ధుడి బోధనలు విని సాధన చేసిన వారందరూ కూడా తమ అజ్ఞానాన్ని నిర్మూలించుకున్నారని మీరు అనుకుంటారా? నిజంగానే వారు తమ అజ్ఞానాన్ని నిర్మూలించుకొని విజయాన్ని సాధించారు, పరమానందాన్ని పొందారు. మీరు కూడా కృషి చేయండి. మీ ఆకాంక్షలన్నీ ఫలవంతమవుతాయి. పోరాడటానికి అవసరమైన అన్ని ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి, లేవంటారా అని సైడా గారు అడుగుతారు. ఉన్నాయండి మా దగ్గర అని సాధకుడు చెప్తాడు. అయితే యుద్ధం చేయండి. యుద్ధం బయట యుద్ధం కాదు, ఇది అంతర్యుద్ధం. యుద్ధం చేయండి. చెయ్యరా? తమ శక్తులన్నిటితోనూ మీ శత్రువులు మీ మీద దాడి చేస్తారు. ఆ శత్రువులు ఏంటి? నిద్ర, బద్ధకం, సోమరితనం మొదలైనవి మీ మిత్రులా లేకపోతే మీ శత్రువులా? వారు దాడి చేసినప్పుడు మీరేం చేస్తారు? అంటే చాలా కాలంగా మీరు వాటితో పోరాడుతున్నట్లుంది. అంటే చాలా కాలంగా పోరాడుతున్నాము అని సాధకుడు చెప్తాడు. మీరే ఆయుధాల్ని ఎలా ఉపయోగిస్తున్నారో చెప్పండి.
సాధకుడు చెప్తాడు, బంతే మేము కేవలం రోజుకి 1 గంట సేపు మాత్రమే పోరాడతామండి. మరి రోజుకి కేవలం 1 గంట సేపేనా? బంతే ఒక్కొక్కసారి అది కూడా సాధ్యం కాదండి. అయితే చూడండి, మీ ఆయుధాలు పదునుగా లేకపోవడం వల్ల అలా జరుగుతున్నదా? లేక ఆ యుద్ధం చేసే యోధులు ఉంటారు కదా, సైనికులు, వాళ్ళే మెత్తబడిపోయారా? బంతే మేము మెతకైన వాళ్ళమేనండి. మరి అధికారంలోకి రావాలి అంటే రావాలనుకునే యువరాజు లేకపోతే యువరాణి కూడా మెతకగానే ఉంటారా అంటే, లేదండి, మెతకగా ఉంటే యువరాజును ఈజీగా ఓడించేస్తారు. కానీ ఇక్కడ యువరాజులు ప్రజలు బలము ధైర్యము ఉన్నవారా, మెతకైన వారా? బంతే మేము మెతకైన వాళ్ళమండి అని సాధకుడు చెప్తాడు. అయితే బుద్ధుడి శిష్యులు అంటే పుత్రులు లేకపోతే పుత్రికలు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళని బుద్ధుడి పుత్రులు అంటే భిక్షునీలని పుత్రులు పుత్రికలు అంటారు. వాళ్ళు నిబ్బాన సాక్షాత్కారం పొందాలని మీరు అనుకుంటారా? లేకపోతే వాళ్ళు కేవలం యువరాజు యువరాణుల్లాగా ఉండిపోవాలనుకుంటారా? బంతే మేమందరము పాలకులం కావాలనుకుంటామండి. అయితే మీ దగ్గర ఉన్న ఆయుధం చాలా మంచిది, దాడి చేయండి. మీ ఆయుధాల్ని సరిగా ఉపయోగించుకుంటే మీ శత్రువు మీకు భయపడతాడు. మీరు ఆయుధాల్ని సరిగా వాడటం లేదనుకుంటున్నాను. సాధకుడు చెప్తాడు, మేము పోరాడుతున్నామండి, కానీ మా పోరాటం బలహీనంగా ఉన్నది. దయతో మరింత శక్తివంతమైన ఆయుధాన్ని మాకు ఇవ్వండి అని సాధకుడు అంటాడు. అయితే సైడా గారు ఇలా చెప్తారు, నేను కేవలం ఆయుధాన్ని మాత్రమే ఇవ్వగలను. ఈ ఆయుధం ప్రతి దాన్ని చేయదు. దీన్ని ఉపయోగించుకొని మీరు విజయాన్ని సాధించవచ్చు. ఏ ఆయుధము బలహీనమైంది కాదు. మీ దగ్గర ఒక్క ఆయుధం మాత్రమే కాదు, ఆయుధాగారమే ఉన్నది. ఏ ఆయుధాలు ఉన్నాయో చెప్పాలి అంటే అదో పెద్ద పట్టిక అవుతుంది. బంతే మా దగ్గర చాలా ఆయుధాలు ఉన్నందువల్లనే మేము ఓడిపోతున్నామేమో. సైడా గారు చెప్తారు, లేదు, మీరు పోరాటం చేయట్లేదంతే, అందుకని మీరు పోరాడాలి. మీకు అర్థమైందా? మీరు చక్రవర్తులు కావాలని లేదా? మీరు యువరాజు యువరాణుల్లాగా ఉండలేరా? బంతే మేము కష్టపడుతున్నామండి, కానీ సఫలీకృతం కాలేకపోతున్నామని సాధకుడు చెప్తాడు. అవునవును, కానీ ఆయుధం మంచిదే. మీరెందుకు సఫలీకృతులు కావడం లేదంటే మీరు పోరాటమే చేయడం లేదు. చాలా మందిలాగా మీరు మాట్లాడుతున్నారు, మీరు ధ్యానం చేస్తారు, చాలా ప్రయత్నం చేస్తారు, కానీ మీరేమీ ప్రయత్నమేమీ చేయని వ్యక్తిలా కనిపిస్తారు. మీలో చాలా శక్తి ఉంది, కానీ మీరు దాన్ని వాడటం లేదు. మీ శక్తిని పెంచుకోవాలి. మీలోని శక్తినంతటిని ఉపయోగించుకుంటే మీరు నిజంగా బుద్ధుడి పుత్రికలు ఇంకా పుత్రులు కాగలుగుతారు. నిబ్బాన సాక్షాత్కారం పొంది రాజులవుతాడు. బుద్ధుడి పుత్రికలు ఇంకా పుత్రులు ఆదేశాల్ని అంగీకరిస్తారు, గట్టి కృషి చేస్తారు, బుద్ధుడి బోధల్ని అనుసరిస్తారు. మనుషులు, దేవతలు, బ్రహ్మలు ఎవరైతే ధర్మాన్ని సాధన చేస్తారో వారు నిబ్బానానికి సంబంధించిన వారి ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటారు. కేవలం ఒక రోజంతా ముక్కు లోపలికి వచ్చిపోయే శ్వాస మీద ఎరుకను పెంచుకున్నా మీకెంతో అర్థమవుతుంది. మీరు చాలా కాలంగా ధ్యానం చేస్తున్నామని చెప్తుండవచ్చు. అయితే ఏనాడన్నా పూర్తిగా ఒక రోజన్నా మీరు శ్వాస మీద ఎరుకతో ఉన్నారా రోజు మొత్తం కూడా? అంటే లేదండి, అలా లేము అని సాధకుడు చెప్తాడు. మరి ఒక్కరోజు అంటే ఒక పగలు ఒక రాత్రి అంటే 24 గంటలని నా ఉద్దేశం. ఇప్పటి నుంచి సాధన చేయండి. బుద్ధుడి ధర్మాన్ని ఒక పగలు ఒక రాత్రి సాధన చేయండి. ఒకసారి ఒక రోజంతా సాధన చేస్తే దాని విలువను మీరు గుర్తిస్తారు, అభినందిస్తారు. మీలో కొంతమంది 20-30 ఏళ్ళుగా, ఇంకొందరు ఇంకా ఎక్కువ కాలంగా సాధన చేస్తూ ఉండవచ్చు. ఒకరోజు సాధనలో మీరు సంపూర్ణంగా మీ ప్రయత్నంలో నిష్ణాతులయ్యారా అంటే గట్టి ప్రయత్నం చేశారా లేదు అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలా ఎప్పుడైనా చేశారా? లేదండి, అలా చేయలేదు అని సాధకుడు చెప్తాడు. మరి పూర్తిగా ఒక్క రోజు పాటు
మిమ్మల్ని మీరు ఎందుకు అర్పించుకోలేరు? మీలో ఎంతో శక్తి ఉన్నది, లేదంటారా? సాధకుడు చెప్తాడు, ఉందండి అని చెప్తాడు. మరి సరైన చోట ఉపయోగించాల్సిన శక్తిని మీరు సరిగా వినియోగించడం లేదు. ఏ ప్రయోజనం లేకుండా వృధా చేస్తున్నారు. మీరింకా వినోద కార్యక్రమాలకు వెళ్తూనే ఉన్నారా అని అడుగుతాడు సైడా గారు. అవును బంతే, అవునండి. సాంప్రదాయకమైన సంగీత నాటక కార్యక్రమాలన్నీ రాత్రంతా మేలుకొని మరీ చూడటానికి వెళ్తూ ఉంటాము అని చెప్తారు. అంటే అక్కడ ఉండేటువంటి థియేటర్స్లో జరిగే డ్రామాలు, సంగీతం, నృత్యం మొదలైన వాటిని చూడటానికి వెళ్ళడం అన్నమాట. సో వాటిని ప్రదర్శించే సమయంలో ఒక్కోసారి రాత్రిపూట అయినా కూడా ఆ రాత్రంతా కూడా మేలుకొని మేము చూడటానికి వెళ్తాము అని చెప్తున్నాడు. మరి వరుసగా ఎన్ని రాత్రులు మీరు అలా చూడగలరు? బంతే, 2-3 రోజుల పాటు వరుసగా చూడగలమండి. మరి అలా ఎన్ని కార్యక్రమాలని చూస్తారు? బంతే, నాకు అది గుర్తు లేదండి ఎన్ని చూశాను. చూడండి, మీలో ఎంతో శక్తి ఉన్నది. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా అక్కడ మీ కృషి బలంగా ఉంటుంది. సరే, మీరు ఎన్నిసార్లు ఉపోసదను పాటిస్తున్నారు? అంటే ఈ అష్టశీలాలను పాటించడం చాలాసార్లు చేశాము అంతే అని చెప్తారు సాధకుడు. అంటే నా ఉద్దేశంలో 8 ఉపోసిత శీలాల్ని ఎన్ని రోజుల పాటు రాత్రి పగలు పాటిస్తున్నారని. బంతే, మేము మా చిన్నప్పటి నుంచి మేము వాటిల్ని పాటిస్తున్నామండి అని చెప్తారు. మొత్తానికి ఎన్ని రోజులు పాటించారు? బంతే, ఎన్ని రోజులు పాటించారు? రోజంటే ఒక రాత్రి పగలని 24 గంటలని అర్థం. ఇలా పూర్తి రోజంతా ఉపోసదను ఎన్ని పాటించారు? బంతే, లేదండి, పూర్తి రోజంతా మేము పాటించలేము. ఒక్కో ఉపోసదను సగం రోజు మాత్రమే పాటించగలం. సైడా గారు చెప్తాడు, ఆ సగం రోజు పాటించిన సంపూర్ణమైన నిష్ఠతో పాటిస్తారా? లేదండి, చాలా కష్టం బంతే. ఇవాళ పొద్దున ప్రారంభించాము, రేపటి వరకు పాటిస్తాము. అయితే పని చేయాలనే ఇచ్చ మీకుంది, కానీ దాన్ని ఈ ఉదాత్తమైన కార్యం కోసం ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి కోసం పరుగులు తీస్తుంటావు. ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని చూస్తూ నువ్వు చచ్చిపోతే ఏ లోకానికి వెళ్తావు? బంతే, నేను అదో లోకాలకే వెళ్తాను. మరి అదో లోకాలని మీరు కోరుకుంటున్నారా? లేదండి బంతే అని సాధకుడు అంటాడు. మరి మీరు కోరుకోకపోయినా మీ మీద దాని ప్రభావం చాలా ఉంటుంది కదా, ఉండదంటారా? ఉపోసద రోజుని మీరు నిజంగా పాటిస్తే, సంపూర్ణమైన ప్రయత్నంతో పూర్తి రోజంతా పాటిస్తే మీ ఆకాంక్షల్ని నెరవేర్చుకోలేరా? బంతే, ఉపోసద రోజున మీరు సాధన చేస్తే ఏదో ఒకటి మీ అనుభవంలోకి వస్తుంది, నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు బుద్ధుడు నిజమైన శిష్యుడు ఉపోసద రోజున శీలాల్ని గ్రహిస్తాడు. వెంటనే ధ్యాన వస్తువుని గ్రహించి దాని మీదే మనసును నిలుపుతాడు. మీ మనసు ఒక్క విషయం మీదే నిలకడగా నిలిచి ఉంటే నిద్ర, బద్ధకము, సోమరితనము మిమ్మల్ని ఆటంకపరుస్తాయా అంటే లేదండి, అవి ఆటంకపరచలేవు అని చెప్తాడు. అయితే మీ మనసు వచ్చిపోయే శ్వాస మీద, అంటే శ్వాస స్పర్శించే ప్రదేశం మీద నిలకడగా దృఢంగా నిలిస్తే మీరింకా ఇతరులు మాట్లాడుకునే మాటల్ని వినగలుగుతారా? లేదు బంతే అని సమాధానం చెప్తారు. అయితే ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది? బంతే, అది మమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదండి. ఎప్పుడు శ్వాస మీద నిరంతరంగా ధ్యాస ఉంచినప్పుడు. మరి అక్కడ దురాశ, లోభం, ద్వేషం, భ్రాంతి ఉండవు. ఈ దురాశ, ద్వేషం, భ్రాంతి వంటి కల్మషాలు మీ మనసు నుండి తొలగిపోతే అప్పటికి ఇంకా ఒంటరితనం, నిరాశ, సోమరితనం మీలో ఉంటాయా? సాధకుడు చెప్తాడు, ఉండవండి అని. మరైతే ఇతరులతో సాంగత్యం తప్పిపోయింది అనుకుంటారా? లేదండి అంతే అని సమాధానం చెప్తారు. మరి ఇతరులు ఏమనుకుంటారని తెలుసుకోవాలనుకుంటారా? లేదండి,
మరి ఎవరైనా బయటికి అంటే వచ్చి బయటికి వెళ్దామని ఆహ్వానిస్తే మీరు ఉద్రిక్తులవుతారా? లేదండి. మనకున్న దానిని అసూయతో రక్షించుకోకూడదు. మంచి మనుషులు దాన్ని ఇష్టపడతారు. మనం ఎవరితో కలిసి బ్రతుకుతుంటామో వారితో దాన్ని పంచుకోవాలి. నేను దేన్ని పొందానో దాన్ని వాళ్ళు కూడా పొందాలి అని భావించాలి. ఇప్పుడు చెప్పండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విరామం లేకుండా గట్టి ప్రయత్నంతో మీరు సాధన చేస్తే ఏమవుతుంది? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సుదీర్ఘమైన సమయం. దాన్ని మీరు సుదీర్ఘమైనదిగా తలుస్తారా అంటే భావించమండి అని సాధకుడు చెప్తాడు. మరి ఈరోజు చాలా త్వరగా గడిచిపోయింది. రోజంతా ఉపోసనను పాటించాము. ఇంత త్వరగా సమయం ఎలా గడిచిపోయింది నాకైతే అర్థం కావడం లేదు అని మీరు అనుకోవచ్చు. సూర్య అస్తమయం తర్వాత మళ్ళీ ధ్యాన వస్తువు మీద ఎరుకను పెంచుకుంటారు. పగలు గడిచిపోయింది, రాత్రి అవుతుంది. కానీ మీరు ముక్కు కింద పై పెదవి పైన గల శ్వాస స్పర్శించే ప్రదేశం మీద ఎరుకతో ఉంటారు. తెల్లవారే వరకు ఎటువంటి ఆటంకము లేకుండా, విశ్రాంతి లేకుండా ఉంటారు. ఈ రాత్రి ఎంత త్వరగా గడిచిపోయింది, అప్పుడే తెల్లారిపోయింది అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ విధంగానే ఉపోసన రోజులు బుద్ధుడి శిష్యులు సాధన చేస్తుండేవాళ్ళు. చేయడానికి కూర్చుంటే వాళ్ళు 24 గంటలు సాధన చేసేవాళ్ళు. తెల్లవారితే అసంతృప్తితో ఈ జనన మరణ చక్రంలో అన్నిటినీ సుదీర్ఘంగా చేస్తున్నాము, కానీ దీన్ని మాత్రం చేయలేకపోతున్నాం అనేవారు. ఎటువంటి చంచలత లేకుండానే వారు తమ సాధనను కొనసాగించేవారు. మీకు కూడా ఇట్లాంటి రోజులు ఉన్నాయా? నిరంతరంగా ప్రయత్నించేటువంటి అంటే సాధకుడు చెప్తాడు కొన్ని విఘ్నాలతో ఉంటాయండి. మరి ఉపోసన పాటిస్తూ ఉన్నప్పుడు అతని మనసు అక్కడికి ఇక్కడికి పోతుంటే ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు కాదు. అతని మనసు చంచలంగా ఉంది. అతను పగోడాలో ధ్యానం చేస్తూ ఉండవచ్చు, లేదా పవిత్రమైన బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ ఉండవచ్చు. ఆ సమయంలో అతడు చనిపోయాడు. అప్పుడు ఆ ధ్యాన సాధకుడికి ఏమవుతుంది? బంతే అతడు అధోలోకాలకు వెళ్తాడు అండి. మరి సైడా గారు అడుగుతారు, ఎన్ని అధోలోకాలు ఉన్నాయి? బంతే 4 అధోలోకాలు ఉన్నాయండి. అవి ఏవేవి అంటే బంతే నరకలోకం, జంతులోకం, ఆకలితో ఉండేటువంటి ప్రేతలోకం, రాక్షసలోకం. మరి ఎట్లాంటి వాళ్ళు ఈ నరకలోకానికి కానీ జంతులోకానికి కానీ వెళ్ళాలనుకుంటారు? నాకు తెలియదండి అని సాధకుడు చెప్తాడు. మరి ఈ ప్రేత రాక్షస లోకాల సంగతి ఏంటంటే బంతే నేను ఆ లోకాలకి వెళ్ళాలనుకోవడం లేదండి. మరి మీరు శీలాల్ని గ్రహిస్తారు, కానీ బుద్ధుడు బోధించిన ధర్మాన్ని పాటించడం వల్ల పట్టుదలతో ఉండరు. అది కుశలమైనదా కాదా? అంటే అది అకుశలమైనదేనండి. మరి ఎవరైనా తన మనసుని ఏకాగ్రం చేయకుండా ఉపోసనను పాటించారనుకో, వాళ్ళు చనిపోతే ఎక్కడ పుడతారు? బంతే అధోలోకాల్లోనే పుడతారు అండి. మీరు ఖచ్చితంగా చెప్పగలరా అంటే అవును బంతే, అవునండి, ఖచ్చితంగా చెప్పగలను. మనసును ఏకాగ్రపరచని వారి గురించి నేను మాట్లాడాననుకోండి, మీలాంటి వ్యక్తుల గురించి కాదు, నేను ఊహల్లో ఉండే సాధకుల గురించి చెప్తున్నాను. బంతే అధోలోకాల్లో పడకుండా ఉండే మార్గాన్ని కరుణతో మాకు తెలపండి అని సాధకుడు అప్పుడు అడుగుతాడు. అంటే కేవలం శీలాన్ని పాటించడమే సరిపోదు, మనసులో ఉన్న చిత్త మలినాలను తీసేయాలి. లేదంటే అప్పటి వరకు మళ్ళీ ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. సో అంచేత ఈ అధోలోకాల్లో పడకుండా ఉండే మార్గాన్ని మాకు తెలియచేయండి అని అడుగుతాడు సాధకుడు. బుద్ధుడు బోధించినట్లు మీ మనసును ఎక్కడ నిలిపేవాడివో నీకు జ్ఞాపకముందా అంటే అవును బంతే, జ్ఞాపకం ఉంది. అయితే ఆ ప్రదేశం మీదే మీ మనసుని నిలపండి. ఏమనుకుంటున్నారు మీరు?
నిలపవచ్చా అంటే అవునండి నిలపవచ్చు అని సాధకుడు చెప్తాడు. అయితే మీరు పూర్తి రోజంతా సాధన చేయలేకపోతున్నారనమాట. కానీ తెల్లవారే వరకు సాధన చేస్తూనే ఉన్నారు. మీరు సగం రోజు చేశారు. మీరేమనుకుంటున్నారు? బంతే మేము ఆ ప్రదేశం మీదే మనసుని నిలుపుతున్నామండి. మరి రాత్రంతా మీరింకా ఏం చేస్తూ ఉంటారు? బంతే రాత్రిపూట చేయడానికి ఏమీ ఉండదు. మరి మీరు భోంచేశారా? కాబట్టి ఇక వండనవసరం లేదు. ఏ పని చేయనవసరం లేదు. మంచిది. ఉపసద రోజుల్లో చేసినట్లుగానే ప్రస్తుతం ఈ ప్రదేశం మీద ఏకాగ్రతను ఉంచగలుగుతారా? లేదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటారా? బంతే మేము చేయగలిగినంత చేస్తామండి అని సాధకుడు చెప్తాడు. అయితే మేము చేయగలిగిందంతా చేస్తాము అని మీరు అంటున్నారు అంటే ఎటువంటి ఆటంకాలు ఉండవని అర్థమా? లేకపోతే ఏ శత్రువు దాడి చేయడనా? లేదా మీ శత్రువులు భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు బలంగా ఉంటే వాళ్ళు పారిపోతారు. మీరు మహాకశ్యపుడి గురించి విన్నారా? విన్నామండి బంతి గారు అని చెప్తారు. మరి ఆయన బుద్ధుణ్ణి కలుసుకున్నారు. దుఃఖం నుండి విముక్తి పొందటానికి బుద్ధుడు చెప్పినట్లుగా సాధన చేశాడు. 4 శరీర భంగిమలు ఉన్నాయి. కూర్చొని ఉండటం, నిల్చొని ఉండటం, నడుస్తూ ఉండటం, పడుకొని ఉండటం. అయితే శత్రువు ప్రవేశించడానికి అనుకూలమైన భంగిమ ఏదనుకుంటున్నారు? పడుకునే భంగిమలో నిద్ర, సోమరితనం కలుగుతాయి కాదా? నిద్ర, సోమరితనం వల్ల మనం శీలాల్ని పాటించడానికి, సమాధిని పటిష్టపరుచుకోవడానికి, ప్రజ్ఞను పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందా? అంటే లేదండి, మేము లోను కాము అటువంటి దానికి అంటే. మరి సోమరితనము, బద్ధకము మన శత్రువులు. అందుచేత శత్రువు సులభంగా దాడి చేయగల ఆ భంగిమను మహాకశ్యపుడు తిరస్కరించాడు. అంటే పడుకొని ఉండే భంగిమను. శత్రువు ఎక్కువసేపు నిలువలేని మిగిలిన 3 భంగిమల్లో సాధన కొనసాగించాడు. అయితే 13 దుతాంగాలు అంటే కఠినమైన సాధనలు ఉన్నాయి. మహాకశ్యపు బంతే వాటన్నిటినీ సాధన చేశాడు. బుద్ధుడి శిష్యుల్లాగా దృఢమైన నిశ్చయంతో కూర్చొనే భంగిమలోనే సాధన చేశాడు. రోజంతా 24 గంటలు నడుం వాల్చకుండానే కూర్చొనే సాధన చేశాడు. ఎవరైనా కూర్చొనే భంగిమను ఎన్నిక చేసుకొని దృఢ నిశ్చయంతో పడుకోకుండా సాధన చేస్తే సోమరితనం, బద్ధకము దరి చేరలేవు. అర్హులైన ఇటువంటి బుద్ధుడి శిష్యులు నడుం వాల్చకుండా, పడుకోకుండా సాధన చేసి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించారు. మీరు కూడా యుద్ధం చేస్తారా ఇటువంటిది అని అడుగుతాడు. చేస్తామండి అని సాధకుడు చెప్తాడు. ఇప్పుడు ధ్యాన సాధన ప్రారంభిస్తారు. దానికి ముందుగా ఎలా సిద్ధమవుతారు? బంతే ముందుగా మేము నేల మీద ఒక చాపను పరుస్తాము. అంటే చాప లేకపోతే ఈ కుషన్ టైప్ అన్నమాట. అయితే ఆ చాపను పరుస్తుండగానే ఒకరు వస్తారు. ఎవరో వస్తారని అనుకుంటున్నారు. ఎవరు వాళ్ళు అంటే నిద్ర, సోమరితనం వస్తాయా? బంతే అవి వచ్చినట్లయితే నేను పడుకుంటాను బంతే అని సాధకుడు అంటాడు. మరి వాటికి ఏమని చెప్తారు? వాటికి నేను ఏం చెప్పనండి. మరైతే నువ్వు ఇప్పుడే వచ్చావు, కానీ నేను ఇప్పుడే చాపపరిచి సిద్ధం చేసుకున్నాను అని చెప్పాలి. ఆ నిద్ర లేకపోతే సోమరితనానికి నేను ఇప్పుడే వచ్చాను, జస్ట్ ఇప్పుడే చాపపరుచుకున్నాను అయితే అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? వెళ్ళిక్కడ పడుకొని నిబ్బానం కావాలని మీ ఆకాంక్ష, అంటే అలా పడుకొని ఉంటే, నిద్రలోకి జారుకుంటే నిబ్బానం కావాలని మీ ఆకాంక్ష నెరవేరుతుందా? లేదు బంతే, నెరవేరదు. మరి నిద్రపోకుండా సాధన చేస్తే మీరు సంపూర్ణమైన కృషిని పెడుతున్నట్లు ఈ చిన్ని ప్రదేశంపైనే రాత్రి పగలు మనసును ఉంచాలి. ఇలా సాధన చేస్తే మీ శీల సంపత్తి, మీ సమాధి, అలాగే మీ మనసు మీద మీకు ఆధిపత్యం లభించి మీ అంతర్దృష్టి, ప్రజ్ఞ బలపడతాయి, శక్తివంతమవుతాయి. క్షణక్షణం అవి వృద్ధి చెందుతాయి. రాత్రంతా మేలుకొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తే ఉదయానికల్లా మీరు అలసిపోతారు. కానీ మీరు
బుద్ధుడి ధర్మాన్ని సాధన చేస్తే మీరు ముగింపు లేని ఆనందాన్ని అనుభవిస్తారు. నిద్రపోవాలి అనుకోరు. మీకు అర్థమవుతుందా? బుద్ధుడు ఇలా అన్నాడు ఏమని? ఇది నా బోధ కాదు. మీరు బుద్ధుడి బోధల్ని అనుసరిస్తే వాటిల్ని అర్థం చేసుకునేంత వరకు మీరు విశ్రాంతి తీసుకోరు. మీరు నిజంగా తెలుసుకుంటారు. ఈ నీడలో చల్లగా ఉంది అని ప్రజలంటే వెంటనే నమ్మేయకండి. చల్లగా ఉన్నది లేనిది మీరే స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అందరూ అంటున్నారని మీరు కూడా ఇది చల్లగా ఉంది, ఇది చల్లగా ఉంది అని అంటే మీకు నిజానికి దాని చల్లదనం తెలియదన్నమాట. కేవలం దాని గురించి మాటలు చెప్తున్నారు. ఎవరో ఏదో అంటూ ఉంటే వారు దాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట. ఎవరైనా అనుభవపూర్వకంగా మాట్లాడుతుంటే లోతైన అవగాహనతోనూ ఆనందంతోనూ ప్రేమతోనూ మాట్లాడరా? శ్రద్ధతో పని చేయండి. మీరు సాధన చేస్తేనే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. 100లో కాదు, 1000లో కాదు, లక్షల్లో కాదు. ఎవరెవరు ధర్మాన్ని సాధన చేస్తారో వారు ధర్మంలో ప్రవీణులవుతారు. ధ్యానానికి కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏమని? ప్రతిదాన్ని సమకూర్చుకున్నారా? లేదా రాత్రైతే నిద్రపోవడానికి, పగలైతే కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి తగిన స్థలం ఉన్నదా లేదా? అన్నీ సక్రమంగా ఉంటేనే మీరు ధ్యానం చేసుకోగలుగుతారు. అవునా కాదా? మీరు ఇలా పని చేస్తే మీ శత్రువుని పోషిస్తున్నట్లే. అతన్ని మీ మిత్రులు అంటారు. మీ మిత్రులు అంటారు. అతన్ని ప్రేమిస్తారు. మీ శత్రువును అలా గుర్తిస్తే అతనితో కలిసి ఉండగలరా? లేదు బంతే. ఈ నిద్ర మత్తు, సోమరితనం వీటిని శత్రువుగా భావిస్తే మేము కలిసి ఉండము. మరి అతను వస్తే మీరేం చేస్తారు? మమ్మల్ని మేము పరీక్షించుకొని రక్షించుకుంటాం బంతే. అయితే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? అతనితో పోరాడతారా? పూర్తి పోరాటం చేయగలుగుతారా? బంతే, మేము అతన్ని తరిమి కొడతాం. ఎలా తరిమి కొడతారు? అతను బాధపడకుండా లేకుండా మృదువుగాన బంతే అతన్ని చెదరగొట్టేస్తాము. కాబట్టి అతను మళ్ళీ తిరిగి రాలేడు. అవును, అయితే కొనసాగించండి. అతన్ని నాశనం చేయండి, దూరంగా తరిమేయండి. అప్పుడు అతను తిరిగి రాలేడు. మంచిది. అయితే అలసట, సోమరితనం ఉత్పన్నమైతే మీరేం చేస్తారు? బహుశా నేను నిద్రలోకి జారుకుంటానేమోనండి అని సాధకుడు చెప్తాడు. ఇక్కడున్న వారి సంగతి ఏంటి అని అడుగుతాడు. ఏమో నాకు తెలియదు బంతే వాళ్ళ గురించి అని చెప్తారు. మరి మీరు శత్రువును గుర్తించగలరా? నాశనం చేయగలరా అంటే అవును బంతే, తప్పకుండా. అయితే మంచిది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా గాఢంగా నిద్రపోతుంటే మీరు అతన్ని మేలుకొల్పుతారు. అతను వెంటనే మేలుకుంటాడు. ఎవరైనా నిద్రపోవాలి అనుకుంటే అతన్ని నిద్ర లేపాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఎందుకు ఇలా జరిగింది అంటే ఎందుకు ఇలా జరుగుతుంది బంతే? అతన్ని ఎందరెందరు నిద్ర లేపాలని ప్రయత్నించినా అతడు మేలుకొనడానికి ఇష్టపడడు. అందువల్లనే. అయితే అవును, మీ సంగతి ఏంటి? మీరు మేల్కొని ఉండాలని అనుకుంటున్నారా, లేకపోతే నిద్రపోవడానికి ఇష్టపడతారా అని అడుగుతాడు సైడా గారు. ఏమో నాకు తెలియదండి అని సాధకుడు చెప్తాడు. అయితే మీరు నిజంగా నిద్రపోతుంటే నేనొచ్చి లేపితే మీరు నిద్ర లేస్తారా? అవును బంతే, లేస్తానండి అని చెప్తారు. సరే, అయితే నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోవాలి అనుకుంటారా? మీరు అలా చేస్తున్నారనుకో, కేవలం అది ఊహ మాత్రమే. బంతే, మీరు ఉపదేశించినట్లుగానే కష్టపడి సాధన చేస్తాను అని చెప్తారు. అయితే గట్టిగా కృషి చేయండి. అప్పుడు మీరు పరిపూర్ణులవుతారు. మీకు అవసరమైనవన్నీ ఉన్నాయి. మీరందరూ ప్రజ్ఞను, పుణ్యపారమితలను వృద్ధి చేసుకున్నారు. దీనివల్ల బుద్ధుడి ధర్మం పట్ల మీకు శ్రద్ధ కలిగి మీరు వాటిల్ని పరిపూర్తి చేసుకోవడానికి సాధన చేయాలి. ఈ నిక్కమ పారమిత అంటే బలహీనంగా ఉంటే పరిత్యాగం అనమాట, త్యాగం చేసే గుణం. ఇది బలహీనంగా ఉంటే బుద్ధుడి ధర్మాన్ని మీరు వినకుండా చేస్తుంది. ఉదాహరణకు, మీలో ఎవరైనా ఈ ఆశ్రమానికి రావాలని ఉంటే మీరు రావాలనుకోరు. ఎందుకంటే మీకు ఇదంతా బోరింగ్గా అనిపిస్తుంది.
కానీ మీరిప్పుడు ఈ ధర్మానికి ఆకర్షితులు అయ్యారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బుద్ధుడి శిష్యులు చేసినట్లు మీరు కృషి చేయాలి. ఎప్పుడెప్పుడు మీరు సాధనకు కూర్చున్న 1-2 గంటల సేపు సాధనకు కూర్చుంటే శరీరం అంతా నొప్పిగా బిగదీసుకున్నట్లు అవుతుంది. నేను ఇలా రాత్రి పగలు స్థిరంగా కూర్చోగలను, అది సాధ్యం కాదు, కూర్చోలేను అని వ్యాకుల పడవచ్చు. ఇలా విచారపడతారా అని అడుగుతారు. పడను బంతే, నేను వ్యాకుల పడను అని సాధకుడు చెప్తాడు. అయితే బహుశా మీరు వ్యాకుల పడకపోవచ్చు, అది రావచ్చు, కానీ వ్యాకుల పడవద్దు. బుద్ధుడు దుఃఖించడానికి ధర్మాన్ని బోధించలేడు. ఆయన దుఃఖం నుండి బయటపడి ఆనందించే మార్గాన్ని బోధించాడు. మీరు దీన్ని నమ్మకపోవచ్చు, ఎందుకంటే మీరు మీ ఆలోచనల్ని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు చంచలం కాకుండా పూర్తి పట్టుదలతో పనిచేయాలి. పూర్తి కృషితో ధ్యానం చేస్తే ఈ వీర్య ఇద్దిపాదం ఉత్పన్నమవుతుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. సాధనకు కూర్చోగానే మీరందరూ అసౌకర్యంగా భావిస్తారు కదా. అవును బంతే, కొన్నిసార్లు అసౌకర్యంగానే భావిస్తాము. మరి నొప్పి కానీ బిగదీసుకున్నట్లు కానీ ఉండవచ్చు. కానీ నొప్పి లేని ప్రదేశం ఒకటి ఉన్నది, అదేంటి? నిద్ర. అలాగే నిద్ర లేని ప్రదేశం ఉన్నది. అంటే బద్ధకంగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? బంతే, బద్ధకంగా ఉన్నప్పుడు నేను నిద్రపోతాను అండి. మరైతే మీరెప్పుడు మంచి నిద్రపోలేదా అంటే, లేదు బంతే, మేము మంచి నిద్రే పోతాము అండి అని సాధకుడు చెప్తాడు. మరి మీరు రోజు నిద్రపోతారు కదా, ఇప్పుడు కూడా నిద్రపోవాలనుకుంటున్నారు అంటే మీరిప్పటి వరకు తగినంత నిద్రపోలేదన్నమాట. మీరు ప్రతిరోజు నిద్రపోతే మీరెప్పటికీ తగినంత నిద్రపోలేరు. మీకు నిద్ర వస్తుందని అనుకున్నప్పుడల్లా నిద్ర లేని ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఈ నిద్ర అక్కర్లేదు. లేచి బయటకు వెళ్ళి అటు ఇటు తిరగండి కాసేపు. కానీ శ్వాసను స్పర్శిస్తున్న ప్రదేశం మీద ఎరుకను మాత్రం వదలకండి. ఆ ఎరుకను నిష్టగా పెంచుకుంటే కొంతసేపటికి నిద్ర లేని ప్రదేశాన్ని చేరుకుంటారు. అక్కడ నేను కనుగొనలేను అనేది లేదు, నేను అక్కడికి ఇంకా చేరుకోలేకపోయాను అని ఉండవచ్చు. మీరు దాన్ని పొందుతారు తప్పకుండా ప్రయత్నం చేస్తే. మీరు నిద్రపోయి లేచేదాకా ధ్యానం చేయడాన్ని వాయిదా వేస్తే నిద్ర లేచేటప్పటికే తెల్లవారిపోతుంది. ధ్యానం చేయడానికి సమయమే చిక్కదు. నేను కేవలం బుద్ధుడి చెప్పిన దాన్నే చెప్తున్నాను. నాకంటూ తెలిసిందేమీ లేదు. బుద్ధుడు బోధించిన ప్రతిదీ వాస్తవమైందే అని సైడా గారు చెప్తున్నారు. అయితే మీరందరూ కూడా బ్రతుకు తెరువు కోసం పనిచేయాలి, శ్రమించాలి. భుజాల మీద ఎంతో బరువులను ఎత్తుకోరా దానికోసం అంటే, అవునండి చేస్తాము అని చెప్తారు. అయితే సులభంగా చెప్పుకుందాం. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, అవునా? అవును బంతే, ఊపిరి పీల్చుకుంటున్నాం. కేవలం ముక్కు లోపలికి వస్తున్న బయటికి పోతున్న ఊపిరిని గమనిస్తూ ఉండండి. అలాగే ముక్కు కింద శ్వాస స్పర్శిస్తున్న ప్రదేశాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఎటువంటి ఆటంకము లేకుండా నిరంతరంగా ఊపిరి పీల్చుకొని వదలటం జరుగుతుంది, అవునా కాదా? అవును బంతే, నిజమే. అయితే ఎప్పుడైతే మనసు అటు ఇటు పోతుందో అప్పుడు గమనించడం తప్పిపోతుంది. అప్పుడు శ్వాస రాకపోకల మీద మనసు పెట్టవద్దు. ఈ చిన్ని ప్రదేశం పైన ఎప్పుడు మీ ఎరుక నిలిచి ఉండాలి. ఈ ప్రదేశం పైన ఎరుకను నిలిపి ఉంచితే మీ శ్వాస సూక్ష్మంగాను మృదువుగాను అవుతుంది. ఒకసారి అది సూక్ష్మమైతే ఇక మీరు దాన్ని మళ్ళీ స్థూలంగా మార్చవద్దు. స్థూలము కఠినంగా ఉండే దాన్ని మృదువుగాను సూక్ష్మంగాను మార్చాలని బుద్ధుడు చెప్పాడు. సూక్ష్మమైన దాన్ని స్థూలమైన దానిగా మార్చాలని బుద్ధుడు చెప్పలేదు. మీరు ఈ ప్రదేశాన్ని గమనిస్తూ ఉంటే మీ వేలుతో తాకి చూడండి. మీ మనసు ఇతర ఏమైనా వాటిపైకి పోదు. మీ మనసుని ఈ ప్రదేశంపైనే ఉంచి శ్వాసను గమనించలేరా అంటే గమనించగలమండి అని చెప్తున్నాడు. అంటే కొన్నిసార్లు శ్వాస చాలా సూక్ష్మం అవుతుంది. అసలు శ్వాస తీసుకుంటున్నామా లేదా అనే డౌట్ కూడా కలుగుతుంది. అటువంటి సమయంలో మీ వేలును తీసుకెళ్ళి ఆ ముక్కు దగ్గర పెట్టుకుంటే మీ శ్వాస వస్తుంది పోతుంది మీకు తెలుస్తుంది.
సో శ్వాస ఆగిపోవడం అనేది ఉండదు. బ్రతికి ఉంటే ప్రతి ఒక్కరు శ్వాస తీసుకుంటున్నారనేది మనం తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా శ్వాసను గమనించగలగండి. ఈ ప్రదేశాన్ని గమనిస్తూ ఉంటే మీ లోపల దురాశ, ద్వేషం, మోహం ఇలాంటివి ఉత్పన్నమవుతాయా? కనీసం ఒక్క క్షణమైనా మీరు మంచి ఏకాగ్రతను పెంచుకుంటే మీ మనసు ఆ ఒక్క క్షణంలో ఆశ, ద్వేషం, మోహాల నుంచి శుద్ధి అవుతుంది. మీరు మీ మనసుని ఎక్కువసేపు ఏకాగ్రపరిచి సమాధి స్థితిలో ఉంచలేరా? బంతే ఉంచగలనండి. అయితే తీవ్రమైన కృషి చేయండి. ఈ ప్రదేశంపైనే మీ శ్రద్ధను ఉంచండి. మీ మనసుని అక్కడ ఉంచితే సోమరితనము, బద్ధకము మిమ్మల్ని ఆటంకపరుస్తాయా? లేదండి, ఆటంకపరచలేవు అని చెప్తాడు. అయితే మీరు మీ ప్రయత్నాన్ని తగ్గిస్తే ఏమవుతుంది? బంతే సోమరితనం ఆవహిస్తుంది. బద్ధకం, సోమరితనం వచ్చేస్తాయి. అయినా కూడా మీ ఏకాగ్రత చెదిరిపోతుంది. అవి వచ్చినప్పుడు బలహీనపడుతుంది ఏకాగ్రత. ఎందుకంటే మీరు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు. అవి ఇంకా పెరిగిపోతాయి. అప్పుడు మీరు ఈ బద్ధకాన్ని మీ శత్రువులా కాకుండా స్నేహితుడిగా భావిస్తే మీరు దాని ప్రభావానికి లోనవుతారు. అలా కాకుండా అది వచ్చిన మీరు బద్ధకానికి గురికారు. అంటే మీరు దాని శత్రువులాగా భావిస్తే దాని పట్ల ఎక్కువగా ఆలోచించరు. నిద్ర వస్తుంటే మంచిది, త్వరగా నిద్ర పట్టని స్థలాన్ని వెతుక్కోవాలి, అప్పుడు ఇంకా నిద్ర పట్టదు అని మీరు అనుకోవాలి. పని చేయండి. నేను సూచించినట్లు ఈ ప్రదేశంపైనే మనసునుంచండి. మీ శరీర భాగాలు నొప్పి పుడితే నొప్పి లేని ప్రదేశాన్ని చేరాలి అని భావించండి. నొప్పి మరింత ఎక్కువైతే, భరించడం కష్టమైతే దాన్ని భరించడం కష్టం కాదు. మీ మనసుని ఈ ప్రదేశంపైకే తీసుకొని రండి. ఈ ప్రదేశం నుండి దాని పక్కకు పోనివ్వద్దు. ఒకవేళ అది పక్కకు పోయినట్లయితే మళ్ళీ మీరు ఈ ప్రదేశానికి తిరిగి రాలేరు. నేను ఇప్పుడే చెప్పాను, అన్నం పెట్టినప్పుడు దాన్ని తింటాము. అన్నం తినేటప్పుడు కూడా ఈ ప్రదేశంపైన ఏకాగ్రతను నిలుపుకోలేమా? మీ అమ్మ కానీ, సోదరి కానీ, అవ్వ కానీ మీకు అన్నం తెచ్చిపెట్టినప్పుడు ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అనే విమర్శలు చేస్తారా అంటే నేనైతే అట్లాంటి విమర్శలు చేయనండి అని ఉపాసకుడు చెప్తాడు. మరి అయితే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే మీకు కోపం వస్తుందా అంటే రాదండి నాకు అని సాధకుడు చెప్తాడు. అయితే భోజనంలో ఉప్పు మరీ ఎక్కువైనా కూడానా అంటే రాదండి నాకు కోపం అని చెప్తాడు. ఎందుకంటే దానికన్నా ఎక్కువైన దాన్ని దేన్నో మీరు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఉప్పు ఎక్కువైనా పట్టించుకోవట్లేదు. మీరు 8 శీలాల్ని పాటిస్తున్నప్పటికీ ఆహారం పట్ల కోపగించుకుంటున్న, వ్యాకుల పడుతున్న క్షణంలో మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? బంతే అలా గనక నేను చనిపోతే వ్యాకులతతో అదో లోకాలకే వెళ్తామండి. మీరు పైన కాకుండా సరైన విధంగా కృషి చేస్తే ఆహారం రుచిగా ఉన్నదా, రుచిగా లేదా అన్నదాన్ని పట్టించుకుంటారా అంటే లేదు బంటే, ఎరుకతోటి ఉంటే తప్పకుండా అది పట్టించుకోమండి అని సాధకుడు చెప్తాడు. అయితే ఈ ప్రదేశంపైనే స్థిరంగా మనసుని నిలిపి ఉంచండి. మీ రోజువారి పనుల్ని ఆపుకోనక్కర్లేదు. దీనికేమీ ఖర్చు కూడా కాదు. ఇతరులకు దీని గురించేమీ తెలీదు. ఈ రాత్రి కూర్చొని ధ్యానం చేయగలరా అని సైడా గారు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రదేశంపైకి మనసుని తీసుకురాగానే దాన్ని సులభంగానే గుర్తించగలుగుతారు. మీకు నిద్ర వస్తున్నట్లయితే, లేదు నొప్పి పుడుతున్నట్లయితే ఇలా అనుకోవాలి, మంచిది, ఇది ముందుగానే వచ్చింది అని అనుకోండి. ఇంకా తీవ్రంగా ఆ ప్రదేశం పైన ఏకాగ్రతను పెంచుకోండి. నిద్ర, సోమరితనం మొదలైనవి రాకముందే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటే మంచిది. ఈ ఆటంకాలు వాటంతటవే వ్యక్తం కాకపోతే, ఈ ఆటంకాలు ఇప్పుడే కలగకపోతే అవి ఉత్పన్నం కానీ ఈ చిన్న ప్రదేశంపైనే మనసుని ఉంచి సాధన చేసే పని ఉండేది కాదు కదా అని అనుకోండి. సాధన మానవద్దు, సాధన చేస్తూనే ఉండండి. కూర్చొని ధ్యానం చేస్తుండగలరా? లేకపోతే అలసట, నిద్ర ముంచుకొస్తున్నప్పుడు శరీర భంగిమను మార్చుకొని
మీ కృషిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారా? బంతే మా కృషిని తగ్గించుకోవడానికి ప్రయత్నించమండి అని సాధకుడు చెప్తాడు. మరి మీరందరూనా, లేకపోతే మీలో కొందరైనా ఇలా చేస్తారు అంటే మేమందరం చేస్తాం బంతే అని చెప్తాడు సాధకుడు. అయితే ఇతరులతో కలిసి సాధన చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇంకా కూర్చొని సాధన చేయండి. నేను పాలీ భాషలో చెప్తాను, మీరు నేను చెప్పిన విధంగా తర్వాత అనండి అని చెప్తాడనమాట. అంటే ఇది దుతాంగాలలో ఒకదాన్ని స్వీకరించడం అన్నమాట. సో ఈ దుతాంగాల్లో ఏంటంటే, అంటే భిక్షు దీక్ష తీసుకున్న తర్వాత కొంతమంది ఈ దుతాంగాలను పాటిస్తూ ఉంటారు. సో వాటిని గ్రహించిన తర్వాత వాటిని నిరంతరంగా పాటించడం అన్నమాట. అయితే ఈ దుతాంగం ఏంటంటే, నేను నిద్రపోను, నేను కూర్చొని సాధన చేస్తాను అనే దుతాంగాన్ని మీరు గ్రహించండి. దుతాంగాలను కేవలం భిక్షువులే కాదు, గృహస్థులు కూడా పాటించవచ్చు. కాకపోతే వాటి గురించి వివరణ తెలుసుకుని పాటిస్తే మంచిది. ఇంతకుముందు కూడా దుతాంగాల గురించి మనం చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు దుతాంగాల గురించి అక్కడ కనబడుతుంది, అవి ఒకసారి వినొచ్చు. అయితే గతంలో లాగా నిద్రపోవడం సరైంది కాదు అని అనుకోండి. మీరు నేను నిద్రపోను, నేను కూర్చొని సాధన చేస్తాను అని అనుకోండి, అప్పుడు మంచిది. ఇప్పుడు మీరు కూర్చొని భంగిమలోనే సాధన చేస్తారు నేను అనుకుంటాను. మీకు ఇదే మొదటిసారి కదా ఇలా చేయడం అంటే, అవునండి ఇదే మొదటిసారి అని సాధకుడు చెప్తాడు. అయితే ఇదే ఆయుధం, ఈ ఆయుధంతో మీరు పోరాడాలి, ఈ ఆయుధంతో మీరు విజయం సాధిస్తారు. మీరు ఒక దిండుని ఆయుధంగా చేసుకొని పోరాడితే గెలవలేరు. మీకు తెలిసిన ఒక కథ చెప్తాను. భగవానుడి కాలంలో సోనా అనే ఒక లేడీ ఉంది, ఒక స్త్రీ, ధనవంతురాలైన స్త్రీ ఉండేది. ఆవిడ తన వృద్ధాప్యంలో తన యావత్ ఆస్తిని తన పిల్లలకు పంచిపెట్టింది. ఆస్తిని చేజిక్కించుకున్న తర్వాత ఆ పిల్లలు ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు. కొడుకులు కూతుళ్ళు ఆమెను గౌరవించలేదు. ఆమె చాలా దురావస్థ పాలైంది. ఆమెకు 80-90 ఏళ్ళు వచ్చాయి. ఆమె బేదరికాన్ని, దురావస్థను చూడలేని చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు భిక్షు దీక్షను ఇప్పించారు. అంటే ధర్మం విని అర్థం చేసుకున్న తర్వాత ప్రవచ తీసుకుంటుంది. భిక్షునిని చేశారు. ఒకరోజు ఒక ఇంటి వాళ్ళు భిక్షునీలందరినీ కూడా భిక్ష కోసం ఆహ్వానించారు. భిక్షునీలందరూ కూడా వెళ్ళారు. అత్యంత వృద్ధులు రావటం, అంటే ఈమె ముసలితనంలో ఉండటం వలన అంత దూరం నడవలేకపోవచ్చు అని ఆమెను మాత్రం ఆశ్రమంలోనే ఉంచుతారు. అయితే భిక్షకు వెళ్ళే ముందు ఈ భిక్షునీలు సోనా తేరికి ఇలా చెప్తారు. అంటే సోనా భిక్షునికి, నువ్వు చాలా వృద్ధురాలివి, మాతో రాలేవు, నువ్వు ఇక్కడే ఉండు, మేము రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వీలుగా కుండలన్నిటిలోనూ నీళ్లను నింపి పెట్టు, అలాగే వేడి నీళ్లను కాచి ఉంచు అని చెప్పి వెళ్తారు. కానీ ఈ భిక్షుని చాలా వృద్ధురాలు అవడంతో ఈ సోనా చాలా చిన్న కుండతో నీళ్లు తెచ్చిపోస్తూ కాసేపటి కలిసిపోయింది. కానీ ఆమె విశ్రాంతి తీసుకోలేదు. తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చడానికి పట్టుదలగా బలమంతా కూడా తీసుకొని పని చేసింది. అయితే నీటి కుండల మధ్య పడిపోయింది, అలసిపోయి పైకి లేవలేకపోయింది. ఆమె ఇంకా అలా ఉండాలి అనుకోలేదు, కానీ నీళ్లు మోసి మోసి అలసిపోయింది. ఆమె భగవానుడు చెప్పిన ధర్మాన్ని నేర్చుకుంది. మంచిది, ఇక నేను కుండల్ని నింపలేను, ఇంకా నీళ్లు తెచ్చిపోయాల్సి ఉంది, ఇంకా వేడి నీళ్ళు పెట్టాల్సి ఉంది, కానీ నేను లేచి నించునే స్థితిలో లేను. బుద్ధుడు బోధించినట్లు అక్కడే ఆ స్థలంలోనే అలా కూర్చొని ఒక ధ్యాన వస్తువుని తీసుకొని ధ్యానం చేస్తాను అని అనుకుంది. మనం సాధన చేసినట్లయితే ఆమె సాధన మొదలుపెట్టింది. అంటే మనం సాధన ఎలాగైతే మొదలు పెడతామో అలాగే ఆమె కూడా సాధన చేయటం మొదలెట్టింది. ఈ ప్రదేశం మీదే తన ఏకాగ్రతను నిలిపింది. ఏది ఏమైనా సరే ఆమె తన శ్రద్ధనంతటిని కూడా ఇక్కడే ఉంచింది. అంతే, తీవ్రమైన కృషితో ధ్యానం చేసింది. దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడానికి ఏం చేయాలో అదంతా చేసింది. బంధ విముక్తి కావడానికి ఆమెకు సంపూర్ణమైన ఆశీర్వాదం లభించింది. అంటే అర్హంతురాలు అవుతుంది, నిబ్బానం పొందుతుంది. భిక్షకెళ్ళిన ఆ భిక్షునీలు తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. ఈ వృద్ధురాలైన భిక్షుని ఎక్కడికి వెళ్ళింది అని ఆమె కోసం వెతికారు. చివరికి ఆ కుండల మధ్య పడి ఉన్న ఆమెను చూశారు.
ఆమె చుట్టూ చేరి కొంచెం మందలించడం మొదలుపెట్టారు. మేమేమి ఆదేశించాము మీకు? ఈ కుండలంటిని నీటితో నింపమన్నాం కదా, వేడి నీళ్ళు కాచమన్నాం కదా, నువ్వు సోమరితనంగా ఉన్నావు, గృహస్థు పాత అలవాట్లలోనే ఉన్నావు, ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావా అని సోనా భిక్షునితోటి అంటారు. కానీ ఆ వృద్ధ భిక్షుని అప్పటికే అర్హంత స్థితిలో ఉంది. అయితే ఇతర భిక్షునీలందరూ ప్రాపంచికమైన వాళ్ళు ఇంతవరకు ఇంకా మార్గఫలాలు పొందలేరు. వాళ్ళు ఆమె చుట్టూ చేరి ఆమెను అరుస్తూ ఉన్నారు. చూడండి, ఈమె ఎంత సోమరిదో, ఏ కుండలో నీళ్లు నింపలేదు, వేడి నీళ్లు లేవు, కేవలం పడుకొని ఉంది సోమరిగా అని వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే మీరు కూడా వాళ్ళలాగానే మాట్లాడలేరా? ప్రియమైన మాటలు కాదు. కానీ ఆ వృద్ధ భిక్షుని ఒక అర్హంతురాలు. ఆమె అతీత శక్తులన్నిటితో పాటు అర్హంతురాలైంది. అంటే అర్హంతురాలైన తర్వాత ఆమెకి సైకిక్ పవర్స్ కూడా వచ్చాయి. ఆమె అన్నది ఏమని? మీరు కోరుకున్నదంతా జరుగుతుంది, అన్ని కుండల్లో నీళ్లున్నాయి, వేడి నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి అని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. అంతే, అన్ని కుండలు నీళ్లతో పొర్లిపోయాయి, వేడి నీళ్ళు మరుగుతున్నాయి. అయితే ఈ వృద్ధురాలు అలసిపోయి కింద పడిపోయింది, పైకి లేవలేకపోయింది. మీరు అలా సాధన చేస్తున్నారో అలాగే సాధన చేయండి. మీరు వింటున్నారా? ఆరోగ్యంగా బలంగా ఉన్న మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకెంత సమయం పడుతుంది అంటే, బంతే, మేము తీవ్రంగా సాధన చేయాలండి అని చెప్తారు. అయితే మేము ముసలి వాళ్ళం, మేము సాధన చేయలేము అని అనగలరా? ఈ సోనా తేరికి 80 నుండి 90 ఏళ్ళు ఉండి ఉంటాయి. అప్పటికి ఆమె నీళ్లు మోసుకొని వచ్చేది, అలసిపోయి పడిపోయినప్పుడు ధ్యానం చేసింది. అయితే ఈమె ఈ కృషిని బలంగా ఉండటంతో, అంటే ప్రయత్నం బలంగా ఉండటంతో బుద్ధుడి శిష్యులు వారి లక్ష్యాన్ని సాధించగలిగారు. మీకు ధర్మం లభించింది, సాధనా పద్ధతి కూడా లభించింది. ప్రయత్నం చేయాలి. మీరెందుకు ప్రయత్నించాలి? ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు మీ శత్రువులు మీకు అవరోధాలు కలిగించడానికి వస్తారు. ఎక్కడ బయట శత్రువులు కాదు, మీ లోపల ఉండే శత్రువులే. సోమరితనం, బద్ధకం, కోపం, అసూయ, రాగం, ఇవన్నీ కూడా శత్రువులే. మీ శత్రువులు మీకు అవరోధాలు కలిగించడానికి వస్తారు. అప్పుడు కూడా మీరు ఈ చిన్ని ప్రదేశంపైనే మీ శ్రద్ధనుంచండి. మీ శరీరంలో నొప్పులు కలుగుతున్నా నొప్పి లేని స్థితి వచ్చే వరకు స్థిరంగా సాధన చేయండి. నిద్ర వస్తుంటే నిద్ర లేని స్థితి కలిగే వరకు సాధన చేయండి. మంచిది. వాయామ అంటే మీరు సరైన ప్రయత్నంతో, పట్టుదలతోటి ధ్యానించండి. దుఃఖాలన్నిటికీ ముగింపు పలకండి అని సైడా గారు చెప్పి ఈ ప్రవచనాన్ని ముగిస్తారు. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.